నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అండి. ఇది మనకు 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి ఇంకా దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది దేంట్లోకైనా సరే. దీనికోసం ముందుగా ఇక్కడ నేను కేజీన్నర టమాటా వరకు తీసుకున్నాను. టమాటాలు కొంచెం పండుగా ఉండాలి, గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉండొద్దు. ముందు ఈ టమాటాలని శుభ్రంగా కడగాలండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకొని కొద్దిగా నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ముక్కలుగా కోసుకోవాలి. ఈ పచ్చడికి వాడే ఏ గిన్నె అయినా ఏ వస్తువైనా సరే తడి లేకుండా చూసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చింతపండుని తీసుకుంటున్నాను. ఈ చింతపండు వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. దీంట్లో చెత్త కానీ గింజలు కానీ లేకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక పిరికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. ఈ టమాటాను ఒకసారి ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండును ఇందులో పెట్టుకోవాలి. చింతపండు ఇందులో పెడితే మెత్తగా వస్తుందండి. మనం ఉడకబెట్టుకునే కన్నా ఇందులో వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ మెంతులను కూడా నేను ఇందులోనే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇందులో ఇంకా వాటర్ ఏమీ పోయొద్దండి. టమాటాల్లో వచ్చే వాటర్తోనే ఇది ఉడికించుకోవాలి. మనం వాటర్ లేకుండా నిల్వ పచ్చడి కదా చేసేది, కాబట్టి వాటర్ మాత్రం పోయొద్దు అసలు. ఈ విధంగా టమాటాలను మధ్య మధ్యలో ఇట్లా గంటతో ప్రెస్ చేస్తూ కలుపుకోండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇవి మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే ముందు దీంట్లోనే ఒక చెంచా వరకు పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లోనే కారం కూడా వేసుకోవాలి. కేజీన్నర తీసుకున్నాను కదా టమాటాని, ఒక 1/4 కేజీ వరకు నేను కారం వేసుకుంటున్నాను. తర్వాత ఈ గ్లాస్తోనే ఒక 3/4 గ్లాస్ వరకు ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఇది 1/4 కేజీ ఉంటుందండి ఈ గ్లాసు. ఈ గ్లాస్ నిండా కారం వేసుకున్నాను. 3/4 గ్లాస్ వరకు ఉప్పును కూడా వేసుకున్నాను. అలాగే మనం ఉడికించేటప్పుడే మెంతులు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మెంతి పొడి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉడికించేటప్పుడు మనం మెంతులు వేసుకోకపోతే ఈ టైంలోనే కొద్దిగా మెంతి పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా వేయించి పొడి చేసిన మెంతి పొడి వేసుకోవాలి. ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ పై ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి. అలాగే ఇందులోకి మంచి టేస్ట్నిచ్చే ఇంగువ అండి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొద్దిగా కడిగేసి ఆరబెట్టుకోవాలి తుడిచి. తడి అనేది ఉండకూడదండి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కూడా పచ్చడికి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనకి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది సైడ్లో, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని పెట్టుకున్నామంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.